ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. మహాపరిశుద్ధుడవును మేడల మిక్కిలి కృప కలిగిన మా తండ్రి, పరలోక ప్రభువా, మీ ఘననామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములను చెల్లించుకొనుచున్నాం నాయన. మీ కృపతో ప్రేమతో మమ్మల్ని దర్శించి ఆదరించి బలపరిచి అయా నా తండ్రి, నీ బిడ్డలుగా ఇంతవరకు ఆరాధించుకునే ధన్యతను, బాటలతో మిమ్మల్ని స్తుతించుకునేటువంటి భాగ్యమును దయచేసి ఉన్నారు. ఈ సమయమున శ్రేష్టమైన మీ లేఖన భాగములను చదువుకొని ధ్యానించబోతూ ఉంటుండగా తండ్రి, మా మధ్యను మీరు ఉండండి, మీరు మాతో మాట్లాడండి. అయా నా తండ్రి, మీ స్వరమును మాకు వినిపింపచేయండి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయమును మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటూ ఉన్నా. అయా ఈ వాక్యమును వినుచున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయమును మీరు తెరచి అయా వారితో మీరు మాట్లాడుతూ ఉంటుండగా మీ కార్యమును వారి జీవితంలో జరిగించచ్చు ఉన్నందుకు దేవా మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. అయా నా తండ్రి, నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకోనండి. అయా నా తండ్రి, నన్ను మీ బూరగా ఈ సమయమున వాడుకోనండి. ఈ సమయంలో నా ప్రభువా, మీరు మా ప్రభువా మా చుట్టూ ఆవరించి మమ్మల్ని పరిశుద్ధపరిచి బలపరిచి అయా నీకు ఇష్టమైనటువంటి నీ బిడలుగా నా ప్రభువా మమ్మల్ని నడిపించుమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఈ సమయము కొరకు ఏర్పరచబడిన వేదవాక్య భాగమును జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనములను జ్ఞాపకం చేసుకుందాం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో ప్రభు బిడ్డలుగా మనం ఏకీభవించడానికి, ప్రభువును స్తుతించి మహిమపరిచి ఘనపరుచుకునడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి సమయమును బట్టి దేవునికి నేను వందనములు, స్తుతులు, స్తోత్రములను చెల్లించుచున్నా. ఈ సమయమున చదవబడిన లేఖన భాగమును మనం పరిశీలన చేస్తే దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన పిలిచిన పిలుపునకు తగినట్టుగా నడుచుకొనవలెను అని జ్ఞాపకం చేస్తూ ఉంది. అనగా ప్రభు యొక్క జోక్యత లేదా ప్రభు యొక్క ప్రమేయము మన జీవితములలో ప్రారంభమైంది. ఆ ప్రారంభమైనటువంటి సమయంలో దేవునిలో అత్యున్నతముగా ఆనందించేటువంటి హృదయం, సంతోషించేటువంటి హృదయం, ప్రభు యొక్క ప్రేమను బట్టి అనేకులను ప్రభు దగ్గరకు నడిపించాలి అనేటువంటి ఆశ, ఆసక్తి మనలో కనబడుతుంది. కానీ అదే ఆసక్తిని మనం చివరి వరకు కలిగి ఉన్నామా? లేక కాలము గడిచే కొలది ఆ ఆసక్తి మన జీవితములలో నుంచి తగ్గిపోతూ ఉందా? మనం మన జీవితంలో దానికి అలవాటు పడిపోయినటువంటి జీవితానికి, అలవాటు పడిపోయినటువంటి స్థితికి దిగజారిపోతాం లేదా అలవాటు పడిపోతాం అని మనం చెప్పుకుంటాం. మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా మొట్టమొదటిసారి ఆ పని చేసేటప్పుడు మనకు ఉత్సాహంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఇంకా ఇంకా చెయ్యాలి అనేటువంటి ఆశ ఉంటుంది. కానీ అదే పనిని ప్రతిదినం లేదా ప్రతిరోజు మనం చేస్తూ ఉంటే మన జీవితాల్లో ఒక విధమైనటువంటి అలవాటు పడిన తనం ప్రారంభమవుతుంది. మొట్టమొదట ఆ పనిని చేసేటప్పుడు మనం ఆనందించినట్లుగా
చివర కూడా ఆనందించగలము అని మనం చెప్పలేం. సరికదా? దేవుని యొక్క సన్నిధిలో కూడా మనం అదే విధంగా నడుస్తూ ఉన్నామేమో అని ఈ దినమున పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమను బట్టి ఆయన పిలుపునకు తగినట్లుగా ఆయన చిత్తానుసారముగా నడుచుకొనడం క్రైస్తవుని యొక్క విధి. దేవుని యొక్క బిడలము అని చెప్పుకునేటువంటి వారు, దేవుని యొక్క బిడలుగా బ్రతికేటువంటి వారు, దేవునితో పాటు నడిచేటువంటి జీవితం, ఇతరులకు మాదిరికరమైనటువంటి జీవితమును కలిగి ఉండవలసిన అవసరత ఎంతైనా ఉంది. కానీ ఈ అలవాటు పడినటువంటి స్థితిని మనం గమనిస్తే, కొంతకాలము గడిచిన తరువాత లేదా కొంత విశ్వాస ప్రయాణం చేసిన తరువాత క్రైస్తవుడు సాధారణంగా ఆలోచన చేసేది ఏమిటంటే, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి కూడా కొన్నిసార్లు పొరపాటు పడడానికి అవకాశము అనేది ఉంది. అంత మాత్రం చేత దేవుని వైపు చూడడం లేదా అంటే కాదు. దేవుని వైపు చూస్తూ ఉన్నాడు, కానీ దేవుని యొక్క చిత్తమును గ్రహించడంలో లేదా చేయడంలో తన ఆలోచనను చొప్పిస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క చిత్తము ఆ సమయమును బట్టి లేదా ఆ సందర్భమును బట్టి దేవునికి మహిమకరముగా నడిపింపు అనేది అనుగ్రహించబడుతుంది. ఒకే విధమైన సందర్భం మన జీవితాల్లో వస్తే మొట్టమొదట దేవుని వైపు చూస్తాం, రెండవసారి అదే సందర్భం వచ్చినప్పుడు, పోయినసారి ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు దేవుడు ఈ నడిపింపు ఇచ్చాడు కదా, అదే నిజం కాబట్టి అలాగే నడుద్దాం అనుకుంటూ దేవుని వైపు చూడడం, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించడం మర్చిపోతాం. అందుకే మనం గమనిస్తే జ్ఞానులు ఎక్కడో తూర్పు దేశము నుంచి ప్రభు యొక్క నక్షత్రాన్ని చూచి ఆ నక్షత్రపు మార్గాన్ని కనుక్కొని అక్కడకు ప్రయాణం చేసి యెరూషలేము యోదయ దేశానికి వచ్చారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత నక్షత్రం వైపు చూడలేదు. వారు రాజనగరకు వెళ్ళి అక్కడ రాజుగా పుట్టిన వానిని పూజిద్దాం అని వచ్చారు. అంటే అక్కడ వరకు వారు చూసింది నక్షత్రం వైపు చూశారు. ఎప్పుడైతే ఆ ప్రదేశానికి వచ్చారో, ఇదిగో ఇక్కడ ఈ దేశము మీద ఈ నక్షత్రం ప్రకాశిస్తూ ఉంది అని వారికి తెలిసిందో, వెంటనే వారి ఆలోచనతోటి రాజనగరకు లేదా రాజమందిరానికి వెళ్ళిపోవడం జరిగింది. ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి యోహాను భక్తుని ద్వారా తెలియచేస్తూ ప్రభు ఒక మాట అంటాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తే అక్కడ ప్రభు అంటాడు, అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అంటే దేవునిలో స్థిరంగా నిలబడ్డటువంటి సంఘం, కానీ మొట్టమొదట తనకున్నటువంటి ప్రేమ కలిగినటువంటి జీవితాన్ని విడిచిపెట్టిందట. దేవుని బిడ్డ, ఈ దినమున మన జీవితాలు కూడా అదే విధంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ పౌలు భక్తుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి మాట, మీరు పిలువబడినటువంటి పిలుపుకు తగినట్లుగా నడుచుకొనవలెనని క్రీస్తును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అన్నాడు. ఈ మాటలు చెబుతూ అక్కడ కొన్ని లక్షణాలను, ప్రభు యొక్క పిలుపుకు తగినటువంటి వారి జీవితంలో ఉండేటువంటి లక్షణాలను ప్రభు జ్ఞాపకం చేశాడు.
గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటి లక్షణమును మనము చూసినట్లయితే అక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి మాట దీర్ఘశాంతము. ఇక్కడ మీరు చూడండి, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన, అనగా దేవుని యొక్క బిడల యొక్క జీవితాల్లో ఆయన పిలుపుకు తగినట్టుగా నడుచుకునేటువంటి వారి జీవితాల్లో ఉండేటువంటి మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే దీర్ఘశాంతము. అనగా కోపం లేకపోవడం, లేకపోతే కోపపడకపోవడం అనేటువంటిది కాదు, కానీ అసలు కోపమే రాకపోవడం. తన ఎదురుగా జరుగుతూ ఉన్నటువంటిది తనకు బాధ కలిగించేటువంటిదైనా, లేకపోతే తనకు తెలిసినటువంటిది తనకు వేదన కలిగించేటువంటిదైనా పోన్లే అని విడిచిపెట్టి కోపం తెచ్చుకోకుండా వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం చూడండి, దానిని దీర్ఘశాంతము అంటారు. ఈ దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది, ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా నడుచుకునేటువంటి దేవుని బిడ్డల జీవితాల్లోనట దీర్ఘశాంతము అనేది ఉంటుందట. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 29వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే పరిశుద్ధ గ్రంథం ఈ మాట తెలియచేస్తూ ఉంది. గమనించండి, దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. ఎవరికైతే దీర్ఘశాంతము కలిగి ఉంటారంటే కోపము తెచ్చుకోకుండా తమ ఎదురుగా ఉన్నటువంటి పరిస్థితులను గమనించగలుగుతారో, వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, వారిని మహా వివేకము కలిగినటువంటి వారు అన్నారు. ప్రభు కూడా మనకు అదే మాట జ్ఞాపకం చేశాడు. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెల వలె మిమ్మలను నేను పంపిస్తూ ఉన్నాను, కాబట్టి మీరు పావురముల వలె నిష్కపటులను, పాముల వలె వివేకులునై ఉండుడి. దీర్ఘశాంతం ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో మనకు వివేకము కలిగినటువంటి జీవితం మనదవుతుందట. అంత మాత్రమే కాదు, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనమును మనం చూసినట్లయితే అక్కడ ప్రభు యొక్క వాక్యము బోధిస్తూ ఉంది, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకొని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకొనివాడు శ్రేష్ఠుడు. అంటే దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు ఎవరికంటే శ్రేష్ఠుడట. వాక్యము బోధిస్తూ ఉంది, పరాక్రమము కలిగి యుద్ధము చేయగలిగినటువంటి వారి కన్నా కూడా శాంతము కలిగినటువంటి వారు, దీర్ఘశాంతముతోటి తమ ఎదురుగా ఉన్నటువంటి విషయాలను పరిశీలించగలిగినటువంటి వారు, నిష్పాక్షికత కలిగినటువంటి వారు, దీర్ఘశాంతముతో నిండినటువంటి వారు అని వాక్యము బోధిస్తుంది. ఈ దీర్ఘశాంతము ఈ కోపము తెచ్చుకోకుండా మనము శాంతముగా దేవునిని మహిమపరిచేటువంటి బిడ్డలుగా, ఆయన పిలుపుకు తగినటువంటి జీవితమును కలిగినటువంటి బిడ్డలుగా మనం ఎలా ఉంటాము వాక్యము బోధిస్తుంది. చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనమును చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం ఈ మాట సెలవిస్తూ ఉంది, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును. ఎవరైతే సుబుద్ధి కలిగి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడలుగా జ్ఞానము కలిగి ప్రభు వైపు చూస్తారు, జ్ఞానము కలిగి ప్రభు వైపు ప్రభు యొక్క చిత్తము కొరకు కనిపెట్టుకుంటారు, పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది, వారికి దీర్ఘశాంతం దొరుకుతుంది, దీర్ఘశాంతం వస్తుందట. అంటే మన ఆలోచనను బట్టి, మన భావాలను బట్టి కాకుండా మన బుద్ధి అంతటిలో ఆయన అధికారమునకు ఒప్పుకొని, మన ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమునకు ఒప్పుకొని, ఆయన చేతులలో మనల్ని మనం పెట్టుకొని, ప్రభువా నీ చిత్తము ప్రకారము నేను నడుచుకోవాలని ఆశపడుతూ ఉన్నానయ్యా అని ప్రభు దగ్గర ఉన్నటువంటి వారి జీవితాల్లోనికి కోపము రాదు. వాక్యము బోధిస్తూ ఉంది, వారు దీర్ఘశాంతము కలిగినటువంటి వారు. అటువంటి వారు ఒకవేళ ఎవరైనా తప్పులు చేసినప్పుడు క్షమిస్తేనట పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది, అది వారికి ఘనతను తెస్తుంది.
దేవుని బిడ్డలారా గమనించండి, ఈ దినమున మన జీవితములలో ఆ దీర్ఘశాంతము కలిగినటువంటి జీవితం ఉందా? దీర్ఘశాంతం అంటే కోపం తెచ్చుకోకపోవటం, అంటే మా ఎడల తప్పు చేసినా కూడా, మా ఎడల అక్రమంగా నడుచుకున్నా కూడా మేము అలాగే ఉండాలా? పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది చూడండి. మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనమును మనము గమనిస్తే అక్కడ పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ ఉన్న మాట చూడండి. సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతమియుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండు. ఇక్కడ గమనించండి, పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తూ ఉన్న మాట, మనము అక్రమముగా నడుచుకునేటువంటి వారికి బుద్ధి చెబుతాం, బుద్ధి చెప్పవచ్చునట, ధైర్యము చెడినటువంటి వారిని ధైర్యపరచవచ్చట, బలహీనులకు చేయందించి సహాయం చేస్తూ ఉండవచ్చట. కానీ వీటన్నిటిలో కూడా అందరి ఎడల మనకు ఉండాల్సిందేంటి? దీర్ఘశాంతము కలిగి ఉండాలి. ఎందుకు? చూడండి, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలను మనం చూస్తే అక్కడ పేతురు గారు సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఒక మాట అంటారు. మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. 14వ వచనంలో అంటారు చూడండి, వీటి కొరకు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులును నిందారహితులుగాను మిమ్మును మీరు కనపరుచుకొనుటకు జాగ్రత్త పడండి. ఎందుకని? క్రీస్తు యొక్క పిలుపులోనికి వచ్చినటువంటి నీవు నేను ప్రభు యొక్క బిడలుగా, క్రైస్తవులుగా ఈ ప్రపంచంలో గుర్తించబడినా బడకపోయినా దేవుని వైపు చూస్తూ ఉన్నటువంటి నీవు నేను, మన గమ్యం ఏమిటి అంటే పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ ఉంది, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, ఆయన పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో నివసించేటువంటి, నిరంతరము ఆయనను చూచుచు నిత్యమైనటువంటి సంతోషంలోనికి ప్రవేశించేటువంటి స్థితి. ఆ స్థితిని సంపాదించుకోవాలి, దాని కొరకు నీవు చూస్తూ ఉన్నావు. కాబట్టి ఒకవేళ నీవు కోపపడి, ఒకవేళ నీ హృదయములోనికి ద్వేషము ప్రవేశించి అనకూడనటువంటి మాట, చెప్పకూడనటువంటి మాట ఏదైనా పలికి దేవుని యొక్క సన్నిధిని ఒకవేళ దూరం చేసుకుంటావేమో. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మోషే ఒకే ఒక్కసారి నోరు సారి ఒక మాట అన్నాడు, ద్రోహులారా, మీకు ఈ బండ నుంచి నేను నీళ్ళు ఇయ్యవలెనా అని బండతో ప్రభు మాట్లాడమని చెబితే, నేను ఆ బండ మీద నిలిచి ఉంటాను, నీవు బండతో మాట్లాడు, ఆ బండ నీకు నీళ్ళు ఇస్తుంది అని మోషేకు చెబితే, విసిగిపోయినటువంటి వాడై మోషే ద్రోహులారా అని ఇశ్రాయేలీయులను సంబోధించాడు. ఆ బండను ఆ కర్ర, తన చేతి కర్రతో కొట్టాడు. ఆ బండ రెండుగా బద్దలై దానిలోంచి నీళ్ళు వచ్చాయి. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, నీవు ఇశ్రాయేలీయుల ఎదుట నన్ను ఘనపరచలేదు, కాబట్టి నిన్ను ఆ పరిశుద్ధ సీనాయిలోనికి, వాగ్దాన దేశంలోనికి ప్రవేశించడానికి నిన్ను అనుమతించను. దేవుని బిడ్డ, ఈ దినమున మనం ఆలోచన చేద్దాం. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క సన్నిధి కొరకు, ఆయన పరిశుద్ధ సన్నిధిలో, ఆయన పరిశుద్ధ రాజ్యంలో ప్రవేశించాలి అని ఆశపడే నీవు నేను, మన జీవితాల్లోంచి కోపము, క్రోధము, ద్వేషము అనేటువంటివి తీసివేయాలి. కాబట్టి వాక్యము బోధిస్తూ ఉంది. ప్రభువుల సన్నిధిలో పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మీరు దీర్ఘశాంతముతో ఉండండి. దీర్ఘశాంతముతో ఉంటూ ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేసిన 2వ లక్షణాన్ని చూడండి, మిమ్మల్ని పిలిచిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ.
ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఎప్పుడైతే నువ్వు కోపము తెచ్చుకోకుండా శాంతము వహించి నీ నోటిని నీ మనస్సును కట్టడి చేసుకొని దేవునితో పాటు నడవటానికి నీ హృదయాన్ని సిద్ధపరచుకుంటావో, పరిశుద్ధ గ్రంథంలో ప్రభు ఇక్కడ మనకు బోధిస్తూ ఉన్నాడు, నీవు సంపూర్ణమైనటువంటి వినయము కలిగిన వాడిగా ఉండాలి. చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తే అక్కడ సామెతకారుడు మనకు జ్ఞాపకం చేస్తాడు, అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. అదేవిధంగా సామెతల గ్రంథం 15వ అధ్యాయము 33వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. అదేవిధంగా సామెతల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూస్తే, ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. దేవుని బిడ్డలారా గమనించండి, వినయము అనేటువంటిది కలిగి ఉంటే పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉన్న మాట, అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గలవారి యొద్ద జ్ఞానము. అంటే అహంకారము కలిగి ఉండి నీవు అవమానంలోనికి పడకుండా నీవు వినయము కలిగినటువంటి వాడివైతే, వినయము కలిగి ఉంటే అవమానము నుంచి తప్పించబడతావు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథం ఇక్కడ బోధిస్తున్న మాట, వినయము గలవారి యొద్ద జ్ఞానమున్నది. నీవు అవమానము నుండి తప్పించబడటమే కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆపదల నుండి తప్పించబడుతూ అన్నిటికీ మించి దేవుని యొక్క సన్నిధిలో జ్ఞానము కలిగినటువంటి వాడిగా, దేవుని యొక్క సన్నిధిలో ఘనతను కలిగినటువంటి వాడవుగా, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో నిలిచి ఉంటావు అని వాక్యము బోధిస్తుంది. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనంలో ప్రభు మనకందరికీ తెలిసినటువంటి మాట, నేను మహోన్నతుడను, మహోన్నతమైన స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, దీన మనస్సు గలవారిని లేవనెత్తుటకును, వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నేను నివసించుచున్నాను అంటాడు. ఎప్పుడైతే నీ జీవితంలోనికి దీర్ఘశాంతము కలిగినటువంటి వాడవుగా ఉంటావో, ఎప్పుడైతే నీ హృదయములో కోపము తెచ్చుకోకుండా ఉండి ఉంటావో, దేవుని యొక్క వాక్యము బోధిస్తూ ఉంది, అదే సమయంలో నీవు కోపము తెచ్చుకోకపోవడం మాత్రమే కాదు, శాంతము కలిగి ఉండడం మాత్రమే కాదు, నీవు వినయము కలిగినటువంటి వాడవుగా ఉండాలి. వినయము కలిగినటువంటి వాడవుగా ఉన్నప్పుడు ఆ వినయము నిన్ను దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలోనికి, దేవుని యొక్క ప్రేమలోనికి నిన్ను నడిపిస్తుంది. అది అవమానమును తప్పిస్తుంది, అది నీకు జ్ఞానమును కలుగు చేస్తుంది, ఆపదల నుంచి నేను విడిపిస్తుంది. పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది, అన్నిటికీ మించి ప్రభువే నీ దగ్గరకు వచ్చి నీతో నివసించేటువంటి విధముగా నీ జీవితాన్ని మహిమలోనికి నడిపిస్తుంది. దేవుని బిడ్డ, ఈ దినమున వినయము కలిగినటువంటి జీవితమును నీవు కలిగి ఉన్నావా? వినయపూర్వకముగా ప్రభు సన్నిధిలో నిలిచి ఉంటున్నావా? నేను వినయంగా ఉంటున్నానండి, ఒదిగి ఉంటున్నానండి అని అనుకుంటూ నీ హృదయ ఆలోచనలకు, నీ హృదయంలో ఉండేటువంటి భావావేశాలకు లోబడిపోయి ఒకవేళ దేవుని యొక్క కృపకు అవమానకరముగా ఒకవేళ బ్రతుకుతూ ఉన్నావా? పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది, ప్రభు యొక్క వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది, ఆయన బిడలైనటువంటి వారి జీవితాల్లో, ఆయన కృప కొరకు కనిపెట్టుకునేటువంటి వారి జీవితాల్లో, ఆయన పిలుపును అందుకున్నటువంటి వారి జీవితాల్లో అహంకారమునకు, అధికారమునకు స్థానం ఉండదు. అందుకే ఆయన చివరి రాత్రి భోజనంలో, ప్రభురాత్రి భోజనం, ఆ చివరి రాత్రి శిష్యులతో కలిసి భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక పాత్రను తీసుకొని ఆయన తువాలు నడుమున కట్టుకొని వెళ్ళి శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నాడు. అవును, ఈ లోకంలో అధికారం కలిగినటువంటి వారు, మీకంటే పైవారు మీ మీద అధికారం చేస్తారు, కానీ మీరు మాత్రం అలాగుండొద్దు.
ఎందుకంటే నేను మీకు బోధకుడనై ఉండి కూడా మీ పాదములను కడగటానికి నేను సిద్ధపడి మీ దగ్గర మోకరించి కూర్చొని మీ పాదాలు పట్టుకున్నాను. మీరు కూడా అలాగే చేయండి. దేవుని బిడ్డ, ఈ దినమున నీవు అలాగ ఉండగలుగుతున్నావా? నిన్ను నీవు తగ్గించుకొని ప్రభువాని ప్రభు పాదాల దగ్గర మోకరించగలుగుతున్నావా? నిన్ను నీవు తగ్గించుకొని వినయముతోటి ప్రభు పాదాల దగ్గరకు రాగలుగుతూ ఉన్నావా? ఈరోజు మనల్ని పరిశీలన చేసుకోవాలి. మూడవది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నటువంటి మాట చూడండి. పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ. అనగా దేవుని యొక్క పిలుపునకు తగినట్లుగా నడుచుకునేటువంటి బిడల జీవితాల్లో ఉండే ప్రధానమైన మరొక లక్షణం ఏమిటి అంటే సాత్వికం. మొట్టమొదటిది కోపపడకుండా శాంతం కలిగి ఉండడం. రెండవది అహంకారం ప్రదర్శించకుండా, అధికారం ప్రదర్శించకుండా వినయంగా ఉండడం. మూడవది సాత్వికము. సాత్వికము అనేటువంటి మాటకు అర్థాన్ని, భావాన్ని మనం పరిశీలన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో మనకి ఈ అర్థం కనబడుతుంది. చూడండి, మనకు తనకు వ్యతిరేకంగా లేకపోతే ఇష్టం లేనటువంటి పని చేస్తున్నారు అని తెలిసిన వారిని శిక్షించేటువంటి అధికారం కలిగి ఉండి కూడా శిక్షించకుండా, అది మనస్సులో పెట్టుకోకుండా తిరిగి వారిని ప్రేమతో చేరదీయడం, వారికి ప్రేమను చూపించడం సాత్వికం. ఒకరు మన ఎడల అపకారం చేస్తున్నారు అని మనకు తెలుసు, వారు ద్రోహం చేస్తున్నారు అని మనకు తెలుసు, లేదా దోషమే మనకి కీడు చేస్తున్నారు అని మనకు తెలుసు. ఆ కీడు నుంచి తప్పించి వారిని గద్దించేటువంటి అధికారం, లేదా ఒక దెబ్బ వేసేటువంటి అధికారం, శిక్షించే అధికారం నీకుంది. కానీ శిక్షించలేదు, సరికదా? తిరిగి అది మనసులో పెట్టుకోకుండా తిరిగి వారికి ప్రేమను చూపించడం సాత్వికం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మోషే భక్తుని గురించి వ్రాయబడిన మాట, నా ఇల్లంతటిలో మిక్కిలి సాత్వికుడు. నిజమే, అనేక మార్లు ఆయన ప్రాణాన్ని ఎంతగా విసిగించారు అంటే, ఎంతగా ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారు. అన్నిసార్లు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ప్రభు మీద ఆధారపడ్డాడు. కానీ ఇశ్రాయేలు ప్రజల మీద ఒక్క మారు తప్ప మరెన్నడూ కోపగించుకోలే. మీరు చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఎర్ర సముద్రం దగ్గర మమ్మల్ని చంపడానికి ఇక్కడికి తీసుకొని వచ్చావా అని సణుగుకొని ఇశ్రాయేలు సమాజం అంతా వ్యతిరేకంగా లేచి, అదే విధముగా మెరీబా జలముల దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ నీళ్లు దొరకలేదు, ఆ నీళ్లు చేదుగా ఉన్నాయి, వాళ్ళు తాగటానికి వాళ్ళ పశువులకు లేదు. ఇశ్రాయేలు సమాజం అంతా సణుక్కుంది, ఆహారం లేదు అని, మా పశువులకు మాకు నీళ్లు లేవు అని. కొంతకాలం గడిచిపోయింది, ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేసిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు అంటూ ఉన్నారు, ఐగుప్తులో మాకు మాంసాహారం దొరికింది, ఇదిగో ఈ చవి సారం లేనటువంటి ఈ మన్నా మాకెందుకు? మొట్టమొదటి రోజేమో ఇదిగో తేనెలో కలిపినటువంటి ఆ పూపము వలె, కొత్తిమీర గింజల వలె ఉంది, ముంచుకొని తింటే ఎలా ఉంటుందో అలాగుంది అని చెప్పినటువంటి అదే ఇశ్రాయేలు ప్రజలు కొంతకాలం గడవగానే చవి సారము లేనటువంటి ఈ ఆహారం మాకెందుకు, అది ఆహారం అని ప్రభువే చెప్పాడు. సరే, ఇశ్రాయేలీలందరూ కనాను దేశం దగ్గరికి, వాగ్దాన దేశం దగ్గరికి వచ్చారు. వేగు చూడటానికి వెళ్ళమని 12 మందిని పంపిస్తే ఆ 12 మందిలో 10 మంది చెప్పినటువంటి మాట, ఇదిగో వారు మహాకాయులు అన్నటువంటి నెఫిలీల సంతతి వారిని చూసాం, వారి దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం, మా దృష్టికి కూడా వాళ్ళని చూస్తే మేము మిడతలమే. 10 మంది ఈ సాక్ష్యం చెప్పారు. ఈ 10 మందిని బట్టి ఇశ్రాయేలు సమాజం అంతా కూడా మోషేకు వ్యతిరేకంగా తిరిగింది. మోషే మాత్రమే నాయకుడా, మోషే మాత్రమే అర్పించాలా, మేము యాజకులం కాదా, మేము ఏర్పరచబడిన వారం కాదా అని కోరహు దాతాను కుటుంబాలు ఆయనకు వ్యతిరేకంగా లేచాయి. వీటన్నిటి మధ్యలో మోషే
అనేక మార్లు వారి మీద కోపగించుకోవచ్చు, వారిని తృణీకరించవచ్చు. ప్రభువుకే కోపం వచ్చిందట, మోషే నువ్వు ఒక్కసారి ఒక్క అడుగు పక్కకు రా, పాళెం నుంచి వెలుపలికి రా, నేను వారిని అందరినీ నాశనం చేస్తా అంటే మోషే అన్నాడు, అయ్యా నీ నామం మహిమ కొరకు నువ్వు పిలుచుకున్న బిడ్డలు కదా, నీ నామము కొరకు నువ్వు ఏర్పరచుకున్నటువంటి జనాంగం కదా, ఇదిగో ఆ దేశానికి తీసుకొని పోలేక ఎడారిలో ఎదిగో అరణ్యం మధ్యలో ఆ ప్రజలను చంపేసుకున్నాడు అనే చెడ్డ పేరు నీకెందుకయ్యా? వాళ్ళు నన్నేగా తిట్టని, కానీ నీ నామానికి మహిమ కావాలయ్యా అని ప్రార్థన చేసినటువంటి వాడు మోషే. నేను ఇశ్రాయేలుల మధ్యలోనికి రాను, మీరు వెళ్ళండి, ఆ వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకోండి, నేను మాత్రం మీతో రాను. ప్రభువు మోషేతో చెప్పినటువంటి మాట, అయ్యా నువ్వు లేకపోతే మేము ఎక్కడికి వెళ్తామయ్యా, నువ్వు రాకపోతే మేము ఎట్లా బ్రతకగలమయ్యా, ఇదిగో ప్రభువా నీవి ప్రజలను క్షమించు, ఒకవేళ క్షమించలేకపోతే నా పేరు కూడా తుడిచిపెట్టేయి, ఈ జీవ గ్రంథంలోంచి నా పేరు తుడిపిపెట్టు, కానీ వీళ్ళను మాత్రం క్షమించయ్యా అని విజ్ఞాపన చేసినటువంటి వాడు. అందుకని ప్రభు అంటాడు, నా ఇల్లంతటిలో మిక్కిలి సాత్వికుడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనంలో వాయబడిన మాట చూడండి, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. నీ జీవితంలో ఎప్పుడైతే ఇతరుల మీద మత్సర పడతావో, అసూయ పడతావో, అది నీ ఎముకలకు కుళ్ళును తీసుకొని వస్తుందట, ఎముకల వ్యాధిని కలుగు చేస్తుందట. పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది, సాత్వికమైనటువంటి మనస్సు నీవు కలిగి ఉంటే నీ శరీరమునకు జీవము దొరుకుతుంది, జీవము కలుగుతుంది. అదేవిధంగా సామెతల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తే వాక్యము బోధిస్తున్న మాట, సాత్వికమైన నాలుక జీవ వృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. నీ నాలుకలో కుటిలత అనేటువంటిది, కుటిలమైనటువంటి మనస్సు అనేటువంటిది నీ జీవితంలో ఉంటే ప్రభు అంటున్నాడు నీ ఆత్మ నాశనం అవుతుంది. కపటత్వము అనేటువంటిది నీలో ఉంటే నీ ఆత్మ నాశనం అవుతుంది. కానీ సాత్వికము కలిగినటువంటి నాలుక నీకుంటే అది జీవవృక్షము. నీవు పలికిన ప్రతి పలుకును ప్రభువు దేవుని సన్నిధిలో నిజము చేస్తాడు, జరిగిస్తాడు. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూస్తే వాక్యము బోధిస్తూ ఉన్న మాట, దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పింపవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను నలగగొట్టును. ఎప్పుడైతే సాత్వికము నీవు కలిగి ఉండి జీవము కలిగినటువంటి మాటలను పలుకుతూ ఉంటావో, నిన్ను వ్యతిరేకించేటువంటి వారి జీవితాల్లో ఏమవుతుందట, వారి ఎముకలు నలిగిపోతాయట. నువ్వు ప్రేమ చూపిస్తున్నావు, వారు కీడు చేస్తూ ఉన్నారు, కీడు చేసినా కూడా నువ్వు ప్రేమను చూపిస్తూ ఉన్నావు. వారి మనస్సాక్షి వారిని గద్దిస్తుంది, వారి జీవితం వారిని గద్దిస్తుంది, వారి చుట్టుపక్కల ఉండేటువంటి వారిని గద్దిస్తారు. వారు నీ మీద ద్వేషము కలిగినటువంటి విధానానికి వారిలో వారే కుంగి కృషించిపోయేటువంటి పరిస్థితి, ఎముకలు నలిగిపోయేటువంటి పరిస్థితి. అయ్యా ఇంతగా నిన్ను హింసిస్తూ ఉన్నా, మా మీద ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నావయ్యా, ఇంతగా నిన్ను ద్వేషిస్తూ ఉన్నావు, నిన్ను హింసించడానికి, నిన్ను బదనాం చేయడానికి, నిన్ను అవమానపరచడానికి మేము చూస్తూ ఉన్నాం, మా మీద నువ్వు ఎట్లా ప్రేమను చూపిస్తా ఉన్నావయ్యా. దేవుని బిడ్డ, దేవుని వాక్యము బోధిస్తూ ఉంది, అది ఎముకలను నలగగొడుతుంది. దేవుని బిడ్డలారు గమనించండి. అందుకని కొండ మీద ప్రసంగంలో ప్రభు అంటాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో, సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఈ 3 లక్షణాలను మనం కలిగి ఉంటే ప్రభువు పిలిచిన పిలుపుకు తగినట్లుగా మనం నడుచుకున్నవారు. మొదటిది, దేవుని యొక్క సన్నిధిలో కోపపడకుండా దీర్ఘశాంతము కలిగి ఉండడం. రెండవది, అహంకారము లేకుండా, అహంకారయుక్తమైనటువంటి జీవితం లేకుండా వినయం కలిగి ఉండడం. మూడవది, నిన్ను అవమానపరచాలనుకున్న వారికి, కీడు చేయాలనుకున్నటువంటి వారికి కూడా తిరిగి ప్రేమను చూపించడం, అనగా సాత్వికము కలిగి ఉండడం. ఈ 3 లక్షణాలు కలిగి ఉంటే దేవుని పిలుపుకు తగినటువంటి వాడవు, దేవుని పిలుపుకు తగిన జీవితము కలిగినటువంటి వాడు. మనము గమనిస్తే
ఈ లక్షణాలన్నీ కూడా మనకి ప్రభువులోనే కనపడతాయి. చూడండి, కీర్తనల గ్రంథము 103వ కీర్తన 8వ వచనంలో మనం చూస్తే, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు అని జ్ఞాపకం చేయబడుతుంది. అదేవిధంగా సంఖ్యాకాండ గ్రంథము 14వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, యెహోవా దీర్ఘశాంతుడు అని జ్ఞాపకం చేయబడుతుంది. అదేవిధంగా 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, కొందరు ఆలస్యమని ఎంచుకొనినట్లు ప్రభు ఆలస్యము చేయువాడు కాదు, కానీ అంతటను అందరును మారు మనస్సు పొందవలెనని ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ప్రభువులో ఉన్నటువంటి లక్షణం ఏమిటి? దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు నీ ఎడల నా ఎడల. అదేవిధంగా మనం చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి దాసుని స్వరూపమును ధరించుకొని శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అదేవిధంగా హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తే, ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. ఆయన ఒక తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ ఆయన మన కొరకు తనను తాను తగ్గించుకొని ఆ అధికారం అంతటిని విడిచిపెట్టుకొని నీ కొరకు నా కొరకు దిగి వచ్చాడట. అందుకే ఆయన అప్పగించేటువంటి సమయంలో పేతురు కత్తి తీసుకొని ఒక దాసుని చెవిని నరికినప్పుడు ప్రభువు తిరిగి ఆ చెవిని అతికించి బాగు చేసి అతన్ని స్వస్థపరిచి పేతురుతో అన్నటువంటి మాట, నేను ఈ సమయమున తండ్రిని వేడుకొనలేననియు, ఒకవేళ వేడుకుంటే ఆయన ఇదిగో 12 సేనావ్యూహముల కంటే అత్యధికమైనటువంటి దూతలను నా కొరకు పంపడనియు నీవు అనుకొనిచున్నావా? ఈ గడియ కొరకే నేను వచ్చాను. దేవుని బిడ్డలారా, అందుకే ఆయన సిలువలో పలికినటువంటి మాట చూడండి, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదు గనక వీరిని. అప్పుడు కూడా ఆయన క్షమించేటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాడు, వినయము కలిగినటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాడు. చూడండి, అక్కడ క్షమించినటువంటి వాడు, ఆ క్షమాపణ తనను హింసించేటువంటి వారిని కూడా క్షమించి సాత్వికమైనటువంటి జీవితాన్ని ప్రభు మన కొరకు చూపిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం ఈ మాట సెలవిస్తూ ఉంది, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, ఇదిగో నీ రాసు సాత్వికుడై గాడిద అను భారవాహకపు పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. నీ రాజు ఎటువంటి వాడు? సాత్వికుడైనటువంటి వాడు. నీవు నీ పాపముల చేత విసిగించిన, నీ దోషముల చేత ఆయాస పెట్టిన, తిరిగి నీ పట్ల ప్రేమను చూపించేటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా నడుచుకోవాలంటే ఈ 3 లక్షణాలు ఉండాలి అని ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేయడం వెనక ఉద్దేశం, మనము ఆయన గుణ లక్షణములను ధరించుకున్నటువంటి వారం కావాలి. ప్రభు యొక్క పిలుపుకు తగినటువంటి జీవితం మనలో ఉండాలి. మనలో ఉన్నది అనేటువంటి సాక్ష్యము ఎక్కడ మనకు కనబడుతుంది? పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ అన్నమాట, ఎప్పుడైతే నీవు ప్రభు యొక్క గుణలక్షణాలను సాధన చేసి నీలో నుంచి ఈ ప్రపంచానికి నీవు చూపించగలుగుతావో, అప్పుడు ఈ లోకములో నీవు ప్రభు రూపములోనికి మార్చబడతావు, రూపాంతరము పొందుకుంటావు. నీలో ప్రభువును, ప్రభు ప్రేమను ఈ లోకం చూడగలుగుతుంది. అది దేవునికి మహిమకరమైనటువంటిది, అది దేవునికి ఇష్టమైనటువంటిది. అట్టి మహిమను దేవునికి ఆపాదించేటువంటి వారముగా, ఆపాదించగలిగినటువంటి బిడ్డలముగా నీవు నేను నిలిచి ఉండాలి అని ప్రభు వాక్యం ఈ దినమున మనకు బోధిస్తూ ఉంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈ దినమున నిన్ను నీవు, నన్ను నేను పరిశీలన చేసుకుందాం.
ప్రభు తన రూపములోనికి నిన్ను మారమని అడుగుతూ ఉన్నాడు. నేను పిలిచిన పిలుపుకు తగినట్లుగా నువ్వు నడుచుకోవాలి అంటే, నడుచుకుంటూ ఉన్న వాడవు అని చూపించుకోవాలి అంటే నీలో నా రూపము కనపడాలి. ఆ ప్రభు యొక్క రూపములోనికి మనం మార్చబడాలి. అటు విధముగా మార్చబడినటువంటి జీవితం కలిగి ఉండి ప్రభు బిడలుగా ఫలించులాగున పరిశుద్ధాత్మ దేవుని కృప మనల్ని దర్శించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.